నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తిక్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును నినదించి 32 మంది ప్రాణ త్యాగాలతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకున్నారు. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేయడానికి పాలకులే తహతహలాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకునే దిశగా చిరు ప్రయత్నం కూడా చేయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కార్మికులను నట్టేట ముంచేసి వినోదం చూస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ బకాయిలకే సరిపోతుందని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తుంటే చంద్రబాబు తనదైన చిల్లర పబ్లిసిటీ స్టంట్లో మునిగి తేలుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయినట్టుగా ప్రజలను, కార్మికులను మభ్యపెట్టే కుట్రలు చేస్తున్నారు. కానీ విశాఖ ఉక్కు కర్మాగారం మెడ మీద ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. దాన్ని అడ్డుకోవడానికి ఉక్కు సంకల్పాన్ని తీసుకోవాల్సిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిల్లర రాజకీయాలతో తుక్కు సంకల్పం చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని టీడీపీ అడ్డుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం తమ బుద్ధి ప్రదర్శిస్తూ విశాఖ ఉక్కు కార్మికులను మాత్రమే కాదు, ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ విషయంలోనూ చంద్రబాబు అండ్ కో కొత్త కుట్రలకు పదును పెడుతున్నారు. ఇప్పటిదాకా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని స్వయంగా కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన జగన్ చిత్తశుద్ధిని, చంద్రబాబు కపట స్వభావాన్ని చెప్పకనే చెబుతుంది. 32 మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాల ఫలం విశాఖ ఉక్కు కర్మాగారం. దక్షిణాదిలో ఉన్న కర్మాగారం కావడం వల్లనో ఏమో కానీ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా విశాఖ ఉక్కుపై సీతకన్నే వేశారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉండాల్సిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పేరిట వేరుకుంపటి పెట్టించడంలోనే కేంద్ర ప్రభుత్వాల కుట్ర అర్థమవుతుంది. ఎప్పుడో 1971లో విశాఖ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తే 1992లో నాటి ప్రధాని పివి నరసింహారావు విశాఖ స్టీల్ ను ప్రారంభించారు. అంటే 2 దశాబ్దాలకు పైనే నిర్మాణాన్ని కొనసాగదీసుకుంటూ పోయారు. ఈ జాప్యం వల్లనే నిర్మాణ వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రారంభమై లాభాల బాటలో పయనిస్తోన్న తరుణంలోనూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి స్టీల్ ప్లాంట్ విస్తరణకు నిర్ణయించారు. 3 ఏళ్లలో పూర్తి కావలసిన విస్తరణ పనులను నానుస్తూ 8 ఏళ్లు చేశారు. ఫలితంగా విస్తరణ కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ తడిసి మోపెడై ప్లాంట్కు నష్టాలు మొదలయ్యాయి. ఈ నష్టాలు చాలవన్నట్టు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఐరన్ ఓర్ గనులను ఉదారంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం గనులు కేటాయించలేదు. ఫలితంగా ముడి సరుకును బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చింది. అదే విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి తెచ్చింది. ఇలా విశాఖ ఉక్కు నష్టాల్లో మునిగిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వాలే. ఇప్పుడు అదే నష్టాలను సాకుగా చూపిస్తూ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న వేళ అడ్డుకోవలసిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ వస్తోంది. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం టీడీపీ మద్దతు మీదే కొనసాగుతోంది. ఈ అవకాశాన్ని వాడుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ పని చేయడం లేదు. అదే సమయంలో కేంద్రం విశాఖ ఉక్కుకి 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించడంతో అంతా తన వల్లే అంటూ చంద్రబాబు చిల్లర పబ్లిసిటీ స్టంట్ మొదలుపెట్టారు. అసలు నిజమేంటంటే ఈ ప్యాకేజ్ వల్ల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదు, ప్లాంట్కి ఉన్న అప్పులు తీరవు, సమస్యలు పరిష్కారం కావు. మరోవైపు కార్మికులు చేస్తోన్న డిమాండ్ల వైపు కేంద్రం కన్నెత్తి చూడడం లేదు. ఆ డిమాండ్ల పరిష్కారం కోసం చంద్రబాబు, పవన్ చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ మెడపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉన్నా ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు చంద్రబాబు ప్రభుత్వం అటు కార్మికులను, ఇటు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకా ప్రైవేటీకరణ కాలేదంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదేదో వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతోన్న మాట కాదు, సాక్షాత్తు కేంద్ర మంత్రి కుమారస్వామి అధికారికంగా వెల్లడించిన పచ్చి నిజం. 2019-24 మధ్య కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండానే రెండోసారి 5 ఏళ్లు ప్రధానిగా మోదీ పాలన సాగించారు. అలాంటి సమయంలో కూడా నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకున్నారు. ఇప్పుడు టీడీపీ మద్దతుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నడుస్తున్నా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణని అడ్డుకునే ఆసక్తిని కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించడం లేదు. పైగా కేంద్ర ప్యాకేజ్ని చూపిస్తూ స్టీల్ ప్లాంట్ కష్టాలు తొలగినట్టే అని డైవర్షన్ డ్రామాకి తెరతీశారు.
ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణని అడ్డుకోవడానికి ఏం చేసిందో కేంద్ర మంత్రి కుమారస్వామి మాటల్లోనే వినండి. In 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100% to go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. విన్నారుగా కుమారస్వామి మాటలను. కాదు పచ్చి నిజాలను. కోవిడ్ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కర్మాగారంలో 100% పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో యూనిట్ను 100% ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే దీనికి వ్యతిరేకంగా నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100% పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అలానే ఆందోళనలు, నిరసనలు కొనసాగించిందని కుమారస్వామి వివరించారు. జగన్ ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లే నాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకోవలసిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. పైగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్తో సమస్య అంతా పరిష్కారమైపోయినట్టు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని పూర్తిగా నిలిపివేశామని కేంద్రం ప్రకటించలేదు. క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలన్న కార్మికుల డిమాండ్ని అంగీకరించలేదు. సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలన్న డిమాండ్ని పట్టించుకోవడం లేదు. విశాఖ ఉక్కుకు ఊరట దక్కేలా ఒక్క డిమాండ్ని కూడా నెరవేర్చేలా కేంద్రం మీద ఒత్తిడి తేకుండా చంద్రబాబు ఆల్ ఈజ్ వెల్ అంటూ డ్రామాలు మొదలుపెట్టేశారు. అసలు ఈరోజు ప్లాంట్ ఈ పరిస్థితుల్లోకి రావడానికి, ఇంత పెద్ద రా మెటీరియల్ ఈ స్థాయిలో పెట్టి ఖర్చు పెట్టడానికి, రా మెటీరియల్ మిగిలినటువంటి ప్లాంట్లలో రా మెటీరియల్ రూపాయి అయితే ఈరోజు రా మెటీరియల్ కాస్టింగ్ ఈరోజు ప్లాంట్లో 8 రూపాయల నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దీనికి కారణం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఈరోజు స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. అనేక సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, మైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర మరో 200 సంవత్సరాలకు సరిపడేటువంటి రా మెటీరియల్, ఐరన్ ఓర్ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ 200 సంవత్సరాలకు సరిపడేటువంటి రా మెటీరియల్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు ప్రైవేట్ ఇండస్ట్రీస్కి, ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేటువంటి రా మెటీరియల్, ఆ క్యాప్టివ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మిక సంఘాలు కానీ కోరుతా ఉన్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది వైఎస్ఆర్సీపీనే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా విజయం కూడా సాధించింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ప్రైవేటీకరణని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ పని చేయాల్సిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం సైలెంట్ అయిపోయారు. పైగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్తోనే విశాఖ ఉక్కు కష్టాలన్నీ తీరిపోయినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో తమ డిమాండ్లు పరిష్కరించి ప్రైవేటీకరణ జరగదన్న ప్రకటన కేంద్రం నుంచి వచ్చే వరకు ఆందోళన ఆగదని కార్మికులు తేల్చి చెబుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్రం ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం చేత ఆ ప్రకటన చేయించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. విశాఖ ఉక్కుకు ఊరట కలిగించే ఎలాంటి నిర్ణయాలు కేంద్రం తీసుకోలేదు. ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చొరవ ప్రదర్శించడం లేదు. కార్మికులు చేస్తున్న 3 ప్రధాన డిమాండ్లని కేంద్రం ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆ డిమాండ్ల సాధనకి చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇవేవీ చేయకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక ప్యాకేజీ ప్రకటించగానే దాన్ని తన ప్రచారానికి వాడేసుకుంటున్న చంద్రబాబు మీద కార్మికులు భగ్గుమంటున్నారు. తమ డిమాండ్లు సాధించే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే 25,000 కోట్ల రూపాయల వరకు నిధుల లోటు ఎదుర్కొంటోంది. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్తో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ, ఉద్యోగులకు బకాయి పడ్డ వేతనాలు, వివిధ రకాల బెనిఫిట్స్, వీఆర్ఎస్ అమలు, ఇలా మొత్తం 25,000 కోట్ల రూపాయల మేర స్టీల్ ప్లాంట్ లోటు బడ్జెట్లో ఉంది. ఉద్యోగులకు సెప్టెంబర్ నుంచి పెండింగ్ వేతనాలు, పీఎఫ్, ఇతర బకాయిలు కలిపి 1,600 కోట్ల రూపాయల మేర ఉన్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా అమలు చేస్తున్న వీఆర్ఎస్ కోసం 1,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్కు ఏకంగా 7,000 కోట్ల రూపాయల మేర బకాయిలు పేరుకుపోయాయి. విశాఖ ఉక్కుకు ప్రస్తుతం ఏకైక రైల్వే లైన్ ద్వారా 6 ర్యాక్ల బొగ్గు సరఫరా అవుతుంది. పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే రోజు 9 ర్యాక్ల బొగ్గు అవసరం.
నక్కపల్లి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో కూడా ఉత్పత్తి ప్రారంభమైతే మరో 4 నుంచి 5 ర్యాక్ల బొగ్గు అవసరమవుతుంది. రోజుకు 13 నుంచి 14 ర్యాక్ల బొగ్గును ఒక్క రైల్వే లైన్ ద్వారా తీర్చడం సాధ్యం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం తక్షణమే తీర్చాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూడడానికే పరిమితమైంది. పైగా ప్యాకేజ్ నా వల్లే సాధ్యమైందని చంద్రబాబు చిల్లర పబ్లిసిటీ స్టంట్స్ దానికి అదనం. అరకొర చర్యల ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ 17,000 కోట్ల రూపాయలు దానికి అప్పులు ఉన్నాయని చెప్తున్న తరుణంలో మీరు 11,500 కోట్లు ఇచ్చాం కాబట్టి మీరు మీ పని మీరు చేసుకోండి అంటే చేసుకోలేరు. మళ్ళీ కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని కాపాడడానికి ఖచ్చితంగా క్యాపిటల్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేస్తే తప్పకుండా 10 కాలాల పాటు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు పోతుంది. ప్రస్తుతం ప్లాంట్లో ఉన్న 12,000 మంది ఉద్యోగుల్లో 4,000 మంది పదవీ విరమణ పొందుతున్నారు. మరో 1,000 మందిని వీఆర్ఎస్ ద్వారా తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 7,000 మందితో 7 మిలియన్ టన్నుల ప్లాంట్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలనే చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్రాలకు లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. లాభాల్లో ఉన్న సంస్థపై నష్టాల పేరుతో కుట్ర చేస్తున్నారని, ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీకి ప్యాకేజ్ అవసరం లేదని, దానివల్ల ఒరిగేదేం లేదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్యాకేజ్ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒరిగేదేమీ లేదు. ఇప్పటికే 800 కోట్ల పైన అప్పులు ఉన్నాయి, ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. ఇది క్లియర్ చేయాలి అని అంటే ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో టాటా ఇంటర్నేషనల్కి 1,300 కోట్లు, అలాగే జేఎస్పీఎల్కి 900 కోట్లు, ఎన్ఎండిసికి 3,000 కోట్లు, ఉద్యోగుల జీతాలు, పిఎఫ్ తదితర ట్రిప్ట్ కానీ వీటన్నిటికీ కూడా సుమారు 1,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ తీసేస్తే ఈ ప్యాకేజ్ కావాలని చెప్పి కొంతమంది ఎవరైతే సప్లయర్స్, ఎవరైతే ఇక్కడికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్యాకేజ్ వాళ్ళ డబ్బులు తీసుకోవడం కోసం అలాట్ చేసినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్వయానా చెప్పారు, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రిని అయితే భూమి బద్దలు చేస్తాను, దీన్ని ఇది చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకు స్టీల్లో కలపరు? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయట్లేదు, ఇది ప్రభుత్వ రంగంలో ఉంచుతామని చెప్పండి. కొన్ని కార్పొరేట్ కంపెనీలకు స్టీల్ ప్లాంట్ పడ్డ బకాయిలు చెల్లించడానికి మాత్రమే ఆర్థిక ప్యాకేజ్ అంటూ నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని, ప్లాంట్ మనుగడ కోసం కాదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రధాని విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. పిచ్చి కుక్క అని ముద్ర వేసి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని కుట్ర చేస్తున్నారన్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తున్నట్టు ప్రధానితో ప్రకటన చేయించాలని చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం కారణంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రి కుమారస్వామి అధికారికంగా ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో జగన్ ఉక్కు సంకల్పం అది. కానీ నాడు చంద్రబాబు, పవన్ చేసిందేంటి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కారు కోతలు కూశారు, అసత్య ఆరోపణలు చేశారు, ఎల్లో మీడియాలో రాతలు రాయించారు. తమ చేతిలో అధికారం ఉంటేనే అంటూ తెగ ఊగిపోయారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ చేతిలో అధికారం ఉండడం మాత్రమే కాదు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా టీడీపీ మద్దతుతోనే కొనసాగుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ చేస్తోందేంటి? మరోసారి తెలుగు ప్రజలను, ఉక్కు కార్మికులను మోసం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకునే శక్తి ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని నిర్వీర్యం చేయాలని తుక్కు సంకల్పం తీసుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతుతోనే నడుస్తోంది. ఈ అవకాశాన్ని వాడుకుని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకునే సామర్థ్యం ఉన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. పైగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణని అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పటికీ విషం కక్కడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర మంత్రి కుమారస్వామి జగన్ ప్రభుత్వం అడ్డుకోకపోతే కోవిడ్ సమయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటీకరించే వాళ్లమని తేల్చి చెప్పేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నాడు నేడు వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తూ వచ్చింది. కార్మికుల డిమాండ్లకి, ఆందోళనలకు మద్దతు ప్రకటిస్తోంది. నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కును కాపాడుకుని తీరతామని కార్మికులకు భరోసా ఇచ్చారు. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం, కలిసి పోరాడతాం, కలిసి పోరాడతాం.
అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు ఎంతో మంది ప్రాణ త్యాగాలు. విశాఖపట్నం ఉక్కు. ఇక చంద్రబాబు తానా అంటే తందానా అనడం తప్ప తనకంటూ ఒక రాజకీయ విధానం లేని పవన్ కళ్యాణ్ నాడు చంద్రబాబుతో పాటు వైఎస్ఆర్సీపీ మీదే విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణని ముఖ్యమంత్రి హోదాలో జగన్ వ్యతిరేకిస్తే ఆయనకి మద్దతు ప్రకటించడం పోయి, కేంద్రం తీరుని తప్పుబట్టడం పోయి తిరిగి వైఎస్ఆర్సీపీ మీదే ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. తాము అధికారంలో ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని తెగబీరాలు పలికారు. నిర్వాసితులు కానీ, స్టీల్ పరిశ్రమ కార్మిక సంఘాల నాయకులు కానీ, కార్మికులు కానీ ఈ రోజున రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. జనసేన ప్రభుత్వం కానీ ఉండుంటే మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీ కష్టం ఏంటి చెప్పండి, మేము మాట్లాడతాం. ఎంత సాధించగలమో పక్కన పెడతాం, ముందు మాట్లాడతాం. అంతేగాని జీవీఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మేము గుండెలు దించుకుంటాం, ఎదురెళ్తాం. సైమన్ కమిషన్లోకి ద్వారా సైమన్ కమిషన్కి ప్రకాశం పంతులు గారు ఎదురెళ్ళినట్టుగా మేము అట్లా ఎదురెళ్తాం. నీకు పిచ్చి కథలు కాకుండా ఎలక్షన్ టైంలో మేము విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని తిరుగుతారు, ఎలక్షన్ అయిపోయి మర్చిపోతారు. ఎన్నికల ముందు ఇన్ని కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు విశాఖ ఉక్కు కార్మికులను గాలికొదిలేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. ఈ 7 నెలల్లోనూ విశాఖ కార్మికులు నిరాటంకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వారితో కనీసం మాట్లాడి వారి సమస్య పరిష్కారానికి తామేం చేస్తామో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పలేదు. నిన్నగాక మొన్న ప్రధాని మోదీ విశాఖ పర్యటనకి వస్తే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించొద్దని ఒక్క మాట ఆయనతో చెప్పలేకపోయారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాం అన్న ప్రకటనని ఆయనతో చేయించలేకపోయారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు స్టీల్ ప్లాంట్ బకాయి పడ్డ నిధులను చెల్లించడానికే కేంద్రం ప్యాకేజ్ విడుదల చేసిందన్న విమర్శల నేపథ్యంలో ఆ ప్యాకేజ్ తమ వల్లే వచ్చిందంటూ దిక్కుమాలిన ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు బిజీ అయిపోయారు. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమకు నమ్మక ద్రోహం చేశారంటూ విశాఖ ఉక్కు కార్మికులు భగ్గుమంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకుని తీరతామని, కూటమి సర్కార్ కుట్రలను భగ్నం చేస్తామని విశాఖ ఉక్కు కార్మికులు తేల్చి చెబుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.